తీసుకుంటాయి. ఓకే. నాకు అట్లయింది కదా, నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు, నాకు స్ట్రోక్ కాదు, నాకు వచ్చింది బ్రెయిన్ హెమరేజ్. బ్రెయిన్ హెమరేజ్ వచ్చి నాకు ఈ న్యూరాన్స్ మీద డ్రాప్స్ పడ్డాయి. ఏ డ్రాప్స్ అయితే న్యూరాన్స్ మీద పడతాయో ఆ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ మన బాడీలో ఏదో ఒక ఆర్గన్కి అది కారణమవుతుంది ఫంక్షనింగ్కి. నాకు ఈ లెఫ్ట్ అంతా ప్యారలైజ్ అయిపోయింది. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే పక్కన ఉన్న న్యూరాన్స్ ఆ బాధ్యత తీసుకున్నాయి కాబట్టి వాళ్ళ మెట్లెక్కి మీ దగ్గర రాగలిగిన. అయితే ఆయనకు ఆ అవకాశం ఆయనకు రాలేదు. మరి ఎందుకు బ్రెయిన్ డెడ్ అయినాక తీసుకొచ్చారు అని అంటే, బ్రెయిన్ డెడ్ అయిన కేసులలో కూడా, అంటే బ్రెయిన్ మొత్తం డెడ్ కాదు, కొన్ని న్యూరాన్స్ ఫంక్షన్ చేసినాయి కాబట్టి హార్ట్ కొట్టుకున్నది, లోపల ఆరోగ్యం మిగతా అవయవాలన్నీ కూడా పనిచేసినాయి, కాలు చేతులు ఆడినాయి. అంటే కాలు చేతులు ఆడడం కాదు, అవయవాల ఫంక్షనింగ్ జరిగింది. బట్ ఏదైతే న్యూరాన్స్ దెబ్బతిన్నాయో వాటి బాధ్యత పక్క న్యూరాన్స్ తీసుకుంటుందేమో అని చెప్పి వెయిట్ చేశారు డాక్టర్స్, వాటికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చారు. బట్ అది సాధ్యం కాలే. అల్టిమేట్గా ఏమైందంటే మిగతా న్యూరాన్స్ కూడా డెడ్ అయిపోయినాయి. అల్టిమేట్గా హార్ట్ ఆగిపోయింది. అప్పుడు నువ్వు ఎంత చేసినా మళ్ళీ అది రికవరీ కాదు. అది ఆయన అంటే దీని నుంచి మనం ఏం గుణపాఠం తీసుకోవాలి? ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడింది వదిలేస్తే కాదు. రాజకీయ నాయకులు కానీ ప్రజల మనిషి కదా ఆయన. రాజకీయ నాయకులకు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, మనకు కనబడదు కానీ అది. మరి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి వాళ్ళు? వాళ్ళకు 2 మంచి మాటలు చెప్దామా? చెప్పాల్సిందే. ఒకటి, డబ్బు లేకుండా రాజకీయాలు నడపడం సాధ్యం కాదు. డబ్బు లేకుండా రాజకీయాలు నడిపితే స్ట్రెస్ అనేది పెరుగుతుంది. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. కాబట్టి అలవోకగా ఏదో నేను ఎమ్మెల్యే అయితే కేసీఆర్ నాకు టికెట్ ఇస్తాడని చెప్పి పోయి ఆ ఎలక్షన్లో పోటీపడి ఏదో పార్టీ సపోర్ట్తో గెలిచినా కూడా నాకు తెలిసి రోజుకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకు ఎవ్రీడే. నియోజకవర్గంలో ప్రాక్టికల్గా పోదాం మనం, ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి కాదు మాట్లాడేది, ప్రాక్టికల్గా పోదాం. ఒక ఊరు నుంచి ఓ పేదింటి అమ్మాయి వస్తుంది, నా పెళ్ళి అవుతుంది, నాకేమన్నా కొద్దిగా సపోర్ట్ చేయరా అని అడుగుతుంది. బాగా దగ్గర ఉన్న కుటుంబం ఏం చేయాలి మరి? నువ్వు నో అని చెప్పలేడు. నువ్వు ఎమ్మెల్యే అయితే నీ దగ్గర పైసలు ఉండేయని అంటారు. తర్వాత ఇంకొకరు వస్తారు, ఆరోగ్యం బాగాలేదు, మందులకు డబ్బులు లేవు, పోదామంటే దవాఖానా ఖర్చులు లేవు అంటారు. జేబులోకి వెళ్ళి ఇస్తూనే ఉండాలి నాన్ స్టాప్గా. తర్వాత ఎంబడి 2-3 కార్లు అయితే మినిమం ఉంటాయి, మంది మార్బేలాన్ని ఎంబడి పెట్టుకోవాల్సి వస్తుంది అనివార్యం. తర్వాత ఏ పార్టీ అయినా ఏ ఫంక్షన్ అయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఏ చిన్న మీటింగ్ అయినా ఏ ఈవెంట్ అయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పోస్టర్లు, బ్యానర్లు, పబ్లిసిటీ, మీడియా ఖర్చులు ప్రతిదీ ఉంటుంది అందులో. 50,000 నుంచి ₹1,00,000 పర్ డే పెట్టకపోతే ఒక ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే అయినా నిలబడే పరిస్థితి లేదు. అంటే సినిమా ప్రచారం చేసుకున్నట్లే. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే కావాలని కొత్త ఆకాంక్షలతో వస్తున్నారో డబ్బు ఉంటే కండి, లేకపోతే వద్దు. రెండవది, ఆరోగ్యం మీద తెచ్చుకోవద్దు. రెండవది ఏంటంటే స్ట్రెస్ ఎట్లా ఉంటుంది రాజకీయాలలో, దానికి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోవాలి. న్యూట్రిషన్ మీద అసలు అవగాహన లేదు ఎవరికి, ఏం తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు. అందులో ఈ రాజకీయ నాయకులకు ఏంటంటే అన్ని దిక్కులో లేట్ అవుతూ ఉంటుంది, ఎక్కడికి పోయినా కూడా భోజనం లేట్ అవుతూ ఉంటుంది, టైంకు తినడు, టైంకు నిద్రపోరు, ఏది దొరికితే తినాల్సి వస్తుంది. ఇవన్నీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భాగమైపోతాయి. వాటి నుంచి జాగ్రత్త పడకపోతే లైఫ్ ఉండదు. ఎంత పనని ఉండనేయండి, మార్నింగ్ 1 గంట సేపు మన కోసం ప్రాణాయామనో లేకుంటే ఆసనాలో లేకుంటే మెడిటేషనో, స్ట్రెస్ తగ్గియాలంటే మెడిటేషన్ చేయాలి. కార్లో పోయేటప్పుడు కూడా ఫోన్లు మాట్లాడేందుకు కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు కదా, కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు కదా. వాకింగ్ అంటారు కదా, వాకింగ్ చాలా అవసరం. ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ అనేది వాకింగ్ చేయకపోతేనే వస్తాయి. వాకింగ్ చేసినంత కాలం బ్లడ్ క్లాటింగ్ కాదు, హిమోగ్లోబిన్ 19 రాదు వాకింగ్ చేయకపోతే. వాకింగ్ చేస్తే ఎప్పుడు కార్లో కూర్చుండేనా, పోతే మళ్ళీ జనమేనా, మీటింగ్లేనా, మళ్ళీ లిఫ్ట్లేనా, ఎక్కడ పోయినా లిఫ్ట్లేనా. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే అవకాశం ఉండే సుదర్శన్ రెడ్డి బతకడానికి ఆ నిర్లక్ష్యం కూడా కొంత కారణమైంది. మెడికల్ రిపోర్ట్స్ కూడా 48 అవర్స్ ముందు వచ్చినప్పుడు డాక్టర్లకు చూపెడితే వార్న్ చేసేవాళ్ళు, ఇమీడియట్గా అడ్మిట్ కమ్మనేవాళ్ళు. డేంజర్ జోన్లో ఉన్న తెలిసి కూడా ఆయన అడ్మిట్ కాకపోవడము, ఏమవుతుందిలే అని ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా సుదర్శన్ రెడ్డి మరణం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు టీఆర్ఎస్లో
కేసీఆర్తో పాటుగా ఆనాడు ఉద్యమకాలంలో చాలా మంది పరిచయం. మీరు తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉద్యమంలో ఉన్నారు. కలిసినప్పుడు నాతో మాట్లాడుతుంటారు. అందులో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకరు. భార్య మరణానికి గల కారణాలు ఏమిటి? చాలా అంటే వాళ్ళ భార్య కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసింది. అసలు కారణం ఏమిటి? అంటే ఆయన రాజకీయంగా అక్కడ బలంగా ఉన్నాడు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ గెలవాలి ఆ స్థానాన్ని. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎట్లయితే ఒక కుట్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి నాయకుల మీద జరిగినట్టే ఆయన మీద కూడా జరుగుతూ ఉంది. ఆయనను బాగా పతనం చేసే విధంగా, పల్సన చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి నర్సంపేటలో. మరి దానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని బాధ్యుడని ఆయన భార్య ఆరోపణ. అట్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో ఆ కారణాలను కూడా తన పద్ధతిలో తాను వ్యక్తపరిచాడు. అయితే నేను బలంగా నమ్ముతున్నది ఏంటంటే ఒక 3-4 కారణాల వల్ల విపరీతమైన స్ట్రెస్ వచ్చింది ఆయనకి. పెద్ద సుదర్శన్ రెడ్డి నాకు 25 ఏళ్ళ పిల్లోడుగా ఉన్నప్పుడు తెలుసు. ఆయనకు మొదటిసారి బీఫామ్ నేనే ఇచ్చినాను. అక్కడ నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా వేం నరేందర్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు ఆ రోజుల్లో. అయితే అతన్ని బీఫామ్ ఇచ్చినప్పుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మొన్నటి ఎలక్షన్లో కూడా ఆయన గెలిపించడానికి నేను అక్కడ మా పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి నెల రోజులు నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ఎక్కడ పోయినా ఆయనతో పాటు ఆయన గైడ్ చేసుకుంటూ, ఆయన మీటింగ్లలో నేను ప్రధాన వక్తగా ఉంటూ, కాబట్టి ఆయన గురించి పూర్తి అవగాహన ఉంది నాకు. మంచోడు. ఆయన అప్పులు చేశాడు కానీ ఎక్కడ కూడా ఆయన ఎవరిని ముంచలేదు. ఆయన ఆస్తులు కూడా కూడగట్లేదు. ఆయనకి ఇంతకు నర్సంపేట హెడ్ క్వార్టర్లో ఇల్లు కూడా లేదు ఆయనకు. అయితే ఆయన ఒక రెడ్డి అయి కూడా ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్ళే చేసుకోనని చెప్పి జయశంకర్ సార్ అన్నా కూడా ఆయన తెలంగాణ కోసం నేను ఆగుతా సార్, తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాడు ఆయన. సో 51 సంవత్సరాల వయసులో విపరీతమైన మానసిక ఒత్తిడి రాజకీయంగా ఆయనకు ఇటు ప్రభుత్వం నుంచి, అటు స్థానిక ఎమ్మెల్యే నుంచి, అక్కడున్న చాలామంది ఎమ్మెల్యే అనుచరుల నుంచి చాలా వచ్చింది. ఆఖరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల గన్మెన్లను కూడా ఉపసంహరించుకోవడం వల్ల, అంటే పాత మాజీ ఎమ్మెల్యేలకు చాలామందికి గన్మెన్లను విత్డ్రా చేసుకొని ఆయనకు కూడా విత్డ్రా చేశారు. ఎందుకంటే ఆ టైంలో 105 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచే ఉన్నారు కదా. సో రాజకీయ కక్షతోని రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఈయన గన్మెన్లు లేకుండా పోయారు. అయితే గన్మెన్లకు అడిక్ట్ అయ్యింది ఆయన. ఎట్లా అంటే 7 సంవత్సరాల పాటు ఆయన చైర్మన్గా ఉండే సివిల్ సప్లైస్, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. ఈ గన్మెన్లు కంటిన్యూగా 9 సంవత్సరాలు ఉండేసరికి వాళ్ళు బ్లడ్ థిన్నర్స్, ఆయనకు ఆ లక్షణం ఉండే బ్లడ్ థిన్నర్స్ రోజు వేసుకునేవాడు. 25 రోజులు అవి వేసుకోలేదు. దాంతోపాటుగా స్ట్రెస్ వల్ల ఆ బ్లడ్ థిన్నింగ్ అనేది ఎక్కువవుతుంది, బ్లడ్ థిక్నెస్ అనేది ఎక్కువవుతుంది. ఆ థిక్నెస్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన స్ట్రెస్. అక్కడ టెంట్ వేశారు అక్కడ నర్సంపేటలో. ఎవరో కాంట్రాక్టర్కు బోర్లు వేయమని చెప్పి నా గవర్నమెంట్ నుంచి వర్క్ ఇప్పిస్తే వాడు నాకు వడ్డీ కావాలని కూర్చున్నాడు. నేను నష్టపోయినా నాకు వడ్డీ కావాలి, బిల్లులు ఆలస్యంగా వచ్చినాయి. ఎక్కడైనా ఉంటుందా అట్లా? ఇంకా బాధితుల సంఘం అని ఒకటి పెట్టి నర్సంపేటను అడిగడ్డన మళ్ళీ ఈయన కోమాలకు పోయినాక వాడు టెంట్ తీశాడు. అయ్యో, ఇవన్నీ వెనకాల శక్తులు లేకుండా జరుగుతాయా? తర్వాత ఎవరికో ఏదో మేలు చేయబోయి ఓ రియల్ ఎస్టేట్ దానిలో ఆయన హెల్ప్ చేసిండు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక తిరగదోడి అందులో చాలా డబ్బులు చాలామంది పెట్టుంటారు కదా. మళ్ళీ ఈయన మీద ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి బాగా వచ్చింది. ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. యాక్చువల్గా స్వప్న ఇవన్నీ కూడా 9వ రోజుల తర్వాత నాతో మాట్లాడమని చెప్పింది. బట్ నేను వైలేట్ చేశాను. ఎందుకంటే ఇక డిస్కషన్స్ ఆల్రెడీ టీవీలలో నడుస్తున్నాయి కాబట్టి ఆమెకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేదు. నేను అమెరికా నుంచి వచ్చినాక ఆయన కోసం వచ్చాను. నేను ఇట్లా జరిగిందని డాక్టర్లను అడిగితే కష్టం అని చెప్పారు. నేను అక్కడి నుంచి వచ్చిన 36 గంటల తర్వాత నేను అడుగు పెట్టినాక 1 గంట సేపటికి ఆయన మరణాన్ని డిక్లేర్ చేశారు. ఆ రాత్రి నేను ఆమెతో 1 గంట సేపు ఏకాంతంగా ఇవన్నీ విషయాలు అడిగిన, ఏమైంది, ఎందుకైంది అని. తర్వాత ఆయన ఒక 2 రోజుల ముందు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 2 డేస్ ముందు. అంటే ఆదివారం కోమాలోకి పోతే శుక్రవారం చేయించుకున్నాడు. అది కూడా యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఆ రిపోర్ట్స్ తీసుకున్నాను నేను. చాలా అంటే ఆ రిపోర్టు మరి డాక్టర్ చూసిండో లేదో నాకు తెలియదు. ల్యాబ్లో టెస్ట్ చేసుకుంటాం, మన ఫోన్కి వస్తుంది. ఒకవేళ కనుక డాక్టర్ చూస్తే హాస్పిటల్ నుంచి సుదర్శన్ రెడ్డిని బయటికి రానియడు. ఖచ్చితంగా అందులో హార్ట్ అటాక్స్ వచ్చే సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే హిమోగ్లోబిన్
12 నుంచి మ్యాక్సిమం 17 దాకా ఉండాలి మగవాళ్ళలో. 19 ఉన్నది. 19 ఉంటే డేంజరస్ జోన్. ఆ రక్తము, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువై హిమోగ్లోబిన్లో 19 కనబడుతున్నదంటే ఎనీ టైం అది హార్ట్ అటాక్ రావచ్చు. రెండవది లాస్ట్ 1 వీక్ నుంచి ఆయనకు ఈ స్ట్రెస్ వల్ల, విపరీతమైన మానసిక ఒత్తిడి వల్ల ఊపిరి ఆడతలేదు ఆయనకు శ్వాస సరిగా వస్తలేదు. ఆ సిమ్టమ్స్ ఆయనకు వారం రోజుల నుంచి ఉన్నాయి.